రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని ఆదేశించారు. హైకోర్టులో కేసు ఉన్నందున గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్ పడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని ఆదేశించారు. హైకోర్టులో కేసు ఉన్నందున గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్ పడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని ఆదేశించారు. హైకోర్టులో కేసు ఉన్నందున గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. రేవంత్ ప్రభుత్వానికి ఇది ఒక షాక్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు హైకోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయంకి వచ్చి కూడా కొద్దిసేపటి క్రితమే మనకి రాజ్భవన్ కార్యాలయం నుంచి కూడా ఈ యొక్క సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ కేసు ఏదైతే ఉందో హైకోర్టులో ఇప్పటికే ఈ విచారణ కూడా హైకోర్టులో కూడా కేసు విచారణ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ ఈ యొక్క నిర్ణయాన్ని కూడా కీలకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఈ విషయం అంటే గవర్నర్ ఇటు ఇద్దరు దాసోజీస్లో సంబంధించినటువంటి అది దాంతో పాటు ఇద్దరు పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు ఇవి కేసు హైకోర్టు ఉన్నటువంటి నేపథ్యంలో కొద్ది రోజులు ఆగాలని చెప్పేసి కూడా గవర్నర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ భర్తీ నిలిపివేయాలని చెప్పేసి కూడా గవర్నర్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, కేసు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఎందుకు కేసు వేశారు, ఏంటి అసలు దీనికి రిలేటెడ్ ఏంటి అసలు ఆపడానికి? అంటే గవర్నర్ కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలు అంటే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో కూడా నిలిపివేయాలని చెప్పేసి గతంలో కూడా ఇటు దాసోత్సవంతో పాటు ఇక మరొక నేత కూడా హైకోర్టును కూడా అప్రోచ్ అయినటువంటి అప్రోచ్ అయ్యారు. కానీ ఆ సమయంలో కూడా వారికి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కేటాయింపు సంబంధించిన అంశాలు కూడా ఒక చర్చనీయాంశంగా రాష్ట్రంలో కూడా మారినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క భర్తీపై గవర్నర్ కార్యాలయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు నుంచి ఈ యొక్క తీర్పు వచ్చేంత వరకు కూడా ఇవి ఆపాలని చెప్పేసి కూడా గవర్నర్ ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నవీన్, ముఖ్యంగా ఇక్కడ కోటకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నామినేషన్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు, అలాగే దానికి డెడ్ లైన్ పెట్టారు, ఎలక్షన్ సంబంధించి డేట్ కూడా పెట్టారు. ఇవన్నీ పరిణామాలు తెలియకుండానే చేశారా? ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇదైతే ఎమ్మెల్యేల సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం ఇది గవర్నర్ కోట ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అంశం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే తేదీలు ఇచ్చారో ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి అంశం అది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి
అంశము. ఇప్పుడు ఇది డిఫరెంట్ అంశం కాబట్టి ఇప్పుడు ఇది గవర్నర్ కోటాలకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ భర్తీ సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది గవర్నర్ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.